హైదరాబాద్లోని కూకట్పల్లిలో నందిని అనే అమ్మాయి వాళ్ళ కుటుంబంతో నివసించేది. రోజు నందిని స్కూల్ నుంచి రాగానే తన అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలతో ఆడుకునేది. ఒకరోజు నందిని స్కూల్ నుంచి రాగానే ఎవ్వరితో మాట్లాడకపోవడం, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. నందిని ఇలా బిహేవ్ చేయడం వాళ్ళ ఫ్యామిలీకి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇలా జరుగుతున్న వారం తర్వాత నందిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నందినిలో చాలా డిఫరెన్స్ కనిపించడం, తను చాలా కోపంగా ఉండడం గమనించారు. ఒకరోజు రాత్రి నందిని నిద్ర నుంచి లేచి పెద్దగా కేకలు వేస్తూ బెడ్ చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది. నందిని వాళ్ళ ఫాదర్ సురేష్ స్టార్టింగ్లో నందినిని ఇలా చూసి స్టడీస్ వల్ల వచ్చిన స్ట్రెస్ అయ్యుండొచ్చు అని అనుకున్నాడు. అలా టైం గడుస్తున్న కొద్దీ నందిని చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడము, ఎవరిని చూసినా కోపంగా తిట్టడము, వాళ్ళ మీద అరవడము, అర్ధరాత్రులు లేచి అరిచి విచిత్రంగా నడవడము వాళ్ళ ఫ్యామిలీ గమనించారు. ఒకరోజు నైట్ నందిని వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న ఒక చిన్న అబ్బాయిని ఆడుకోవడానికని తీసుకువెళ్ళి ఆ అబ్బాయిని నేలకేసి కొట్టింది. అది చూసిన నందిని ఫ్యామిలీ మెంబర్స్కి ఇది మెంటల్ స్ట్రెస్ కాదు, ఏదో నెగటివ్ ఎనర్జీ లేదంటే ఏదో ఆత్మ నందినిని వెంటాడుతుందని భయమేసింది. నందిని ఫాదర్ నందినిని సుల్తాన్ బజార్లో ఉన్న ఒక మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ మాంత్రికుడు నందినిని చూసి నందినిని పట్టుకుంది ఒక ఆడ ఆత్మ అని వాళ్ళ తండ్రికి చెప్పాడు. ఆ మాంత్రికుడు నందిని వాళ్ళ తండ్రితో ఇది చాలా ప్రమాదమైన ఆత్మ, నందిని ప్రాణాలకి అపాయం కూడా ఉంది అని చెప్పాడు. చెప్పి తర్వాత రోజు నందినిని తీసుకురమ్మన్నాడు. ఆ తర్వాత రోజు నందిని తండ్రి నందినిని మళ్ళీ ఆ మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు ఆ మాంత్రికుడు నందినిని ఒక చక్రంలో కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చదివి ఆ ఆత్మని విముక్తి చేయడానికి ప్రయత్నించాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత నందిని ఎంతో గింజుకున్న తర్వాత నందినిలోని ఆత్మ ఆ మాంత్రికుడిని ఎంతో భయపెట్టిన తర్వాత లాస్ట్కి నందినిలోని ఆత్మ నందినిని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ ఆత్మ నందినిని వదిలేసి వెళ్ళిపోయాక నందిని ఎంతో నార్మల్గా అయిపోయింది. దీని తర్వాత నందినికి తనకు జరిగిన ఏ విషయం గుర్తులేదు, కానీ వాళ్ళ కుటుంబం ఈ విషయాన్ని అస్సలు మర్చిపోలేదు. ఈ భయం నందిని ఫ్యామిలీని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి.